నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మనకి రోజూ ఇంకాస్త ఎక్కువ ఎనర్జీ ఎలా వస్తుందో తెలుసుకుందామా? అదొక చిన్న అద్భుతమైన రహస్యం. మిత్రులారా, రోజంతా పనిచేసి ఇంటికి వచ్చాక అబ్బా ఎంత నీరసంగా అనిపిస్తుందో కదా. స్కూల్ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ రాగానే ఇంకేం పని చెయ్యాలనిపించదు. మనందరికీ ఇది బాగా తెలిసిన విషయమే. అలా నీరసంగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? అమ్మో, ఈరోజు చేసిన పనే నా శక్తి అంతా లాగేసింది అని అనుకుంటాం కదా. అలా అనుకోవడం చాలా కామన్. ఎక్కువ గంటలు పనిచేస్తే అలసిపోతాం, ఇది మనం మామూలుగా అనుకునే మాట. కాని అసలు విషయం అది కాకపోవచ్చు తెలుసా. ఒక కొత్త ఐడియా ఉంది. మన అలసటకి కారణం మనం చేసే పని కాదు, మన ఆలోచించే విధానమట. అయితే మరి మన శక్తిని దొంగిలించే ఆ అసలైన దొంగెవరు? అది కష్టమైన పని కాదండోయ్, అది విసుగు. అవును, బోర్డమ్. ఇదే మనం తెలుసుకోవాల్సిన ఆ చిన్న రహస్యం. చూడండి, ఇది చాలా సింపుల్. ఆసక్తి శక్తిని పుట్టిస్తుంది, విసుగు అలసటను తెచ్చిపెడుతుంది. మనకొక పనిమీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనకే తెలియకుండా ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అదే ఒక పని బోర్ కొడుతోందనుకోండి, ఊరికే కూర్చున్నా నీరసంగా అనిపిస్తుంది. సరే, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఊహించుకోండి, స్కూల్లో క్లాస్ రూమ్ బాగా వేడిగా ఉంది. టీచర్ చెప్పే పాఠమేమో అస్సలు బాలేదు, చాలా బోర్ కొడుతుంది. అప్పుడు టైం ఎంత మెల్లగా నడుస్తుందో కదా, గడియారం ముళ్ళు ముందుకు కదలనట్టే అనిపిస్తుంది. అదే మన ఫ్రెండ్స్తో కలిసి ఒక గంటసేపు సరదాగా క్రికెట్ ఆడామనుకోండి, అప్పుడు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. గంటసేపు ఆడినా అరే అప్పుడైపోయిందా అనిపిస్తుంది. 5 నిమిషాల్లాగే ఉంటుంది. చూశారా, ఆసక్తే మన శక్తి. సరే, ఈ విషయం నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న కథల ద్వారా చూద్దాం. అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశా. రాహుల్కి చదువంటే చాలా ఇంట్రెస్ట్. ప్రతిదీ ఇది ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తాడు. అందుకే ఎప్పుడు ఎనర్జీతో హ్యాపీగా నేర్చుకుంటాడు. కాని ఆశేమో ఛా, ఈ సబ్జెక్ట్ ఎంతో బోరింగ్ అని అనుకుంటుంది. దాంతో పాపం చదువుకోవాలంటేనే నీరసంగా అలసిపోయినట్టు ఫీలవుతుంది. ఇది ఆఫీస్లో పనిచేసేవాళ్ల విషయంలో కూడా సేమ్ టు సేమ్. అరవింద్ అనే అతను తన పనిలో ఒక మంచి ఉద్దేశ్యాన్ని చూసుకుంటాడు. నా పని వల్ల ఉపయోగముంది అనుకుంటాడు. అందుకే అతనికి పనిలో మోటివేషన్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. కాని మనోజ్ ఎప్పుడు చూసినా నా జాబ్ ఎంత బోరింగో అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అందుకే పాపం రోజూ ఆఫీస్కి వెళ్లాలంటేనే అలసిపోతాడు. సరే సరే, ఈ కథలన్నీ విన్నాం కదా. మరి మన సంగతేంటి? మనకు బోర్ కొట్టే పనుల్లో కూడా ఎనర్జీని ఎలా తెచ్చుకోవాలి? దీనికి ఒక సింపుల్ ప్లాన్ ఉంది. ఎవరైనా దీన్ని ఫాలో అవ్వచ్చు. దీని పేరు ఆసక్తిని క్రియేట్ చేసే మెథడ్. అంటే ఇంట్రెస్ట్ని పుట్టించే పద్ధతి అనమాట. ఇది మన బ్రెయిన్కి మనం చెప్పే ఒక చిన్న సరదా గేమ్ లాంటిది. ఎంత బోర్ కొట్టే పనినైనా సరే ఒక ఫన్ యాక్టివిటీగా మార్చేస్తుంది. ఇది చాలా చాలా ఈజీ. 3 సింపుల్ స్టెప్స్ అంతే. ఫస్ట్ స్టెప్ 1, మనం చేసే పనిని ఒక చిన్న ఛాలెంజ్లా అనుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2, దానికి ఒక టైం గోల్ పెట్టుకోవాలి. ఉదాహరణకి ఈ పనిని 30 నిమిషాల్లో పూర్తి చేసేయాలి అని. ఇక ఫైనల్గా స్టెప్ 3, పని అయిపోగానే మనకు మనమే ఒక చిన్న రివార్డ్ ఇచ్చుకోవాలి. అంటే ఒక మంచి కప్పు ఛాయ్ తాగడం లాంటిది. ఈ సింపుల్ హ్యాబిట్ వల్ల చూడండి మనకి ఏమేం లాభాలో. మనలో మోటివేషన్ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. చూసారా, మన ఆలోచనలో ఒక చిన్న మార్పు ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో. ఈ టాపిక్ గురించి దుర్గా సార్ చెప్పిన ఒక మంచి మాట ఉంది. విసుగు శక్తిని పీల్చేస్తోంది, ఆసక్తి శక్తిని పుట్టిస్తుంది. మనం చేసే పనిని ప్రేమించడం మొదలుపెడితే ఆ పనే ఒక పండగలా అనిపిస్తుంది. ఎంత బావుందో కదా ఈ మాట. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి. సో ధైర్యంగా, ఆసక్తిగా ముందుకు వెళ్దాం, సరేనా?